హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. ఈ వీడియోలో మరి చాలా మంది మిత్రులు అయితే ఒక కామెంట్ రూపంలో ఒకటి క్వశ్చన్ అడుగుతున్నారు, డౌట్ అడుగుతున్నారు. సో మనకు తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు, అసలు నోటిఫికేషన్ ఉంటుందా లేదా సార్ అని చెప్పి చాలా మంది అయితే మార్నింగ్ నుంచి ఇవే కామెంట్స్ వస్తున్నాయి. సో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేపు ఫామ్ కాబోతుంది కదా. సో ఈ వారం లోపల మనకు అంతా కూడా సెట్ అయిపోతుంది. సో కాంగ్రెస్ అభయహస్తంలో మెన్షన్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో భాగంగా సో ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఏందనేది కూడా గత వీడియోలో నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి నిజంగా మరి జాబ్ క్యాలెండర్ లో ఏమన్నా మెన్షన్ చేశారా, ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ ఏంటి అనేది చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకందరికీ కూడా తెలుసు, గత వీడియోలో నేను చాలా వీడియోలు కూడా చేశాను, మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. 1393 పోస్టుల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులకు మనకు ఆల్రెడీ ఒక జీవో రిలీజ్ కావడం జరిగింది. సో ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందినట్టుగా మనకు సమాచారం అయితే ఉన్నది. ఖాళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నది దీనికి, అంతే. సో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏందనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కొత్తగూడెంలో అయితే 114, 100కు ప్లస్ ఉన్నటువంటి జిల్లాలు చూస్తే గనక జయశంకర్ భూపాలపల్లి 103, తర్వాత ఆసిఫాబాద్ కొమరం భీం వచ్చేసి 121, సో నాగర్ కర్నూలు 142, సో మంచిర్యాలలో కూడా 91 పోస్టులు ఉన్నాయి. తర్వాత నిర్మల్లో 83 పోస్టులు. ఇలా జిల్లాల వారీగా మనకు వేకెన్సీ లిస్ట్ కూడా ఉన్నది. అయితే ఇప్పుడు ఒకసారి మనము జాబ్ క్యాలెండర్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అభయహస్త మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో, మరి జాబ్ క్యాలెండర్ ఇది. ఈ జాబ్ క్యాలెండర్ లో మరి 13 రకాలైనటువంటి నోటిఫికేషన్ల గురించి మరి చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మీరు కాలం నెంబర్ 8 చూసినట్లయితే ఇక్కడ చూడండి, మార్నింగ్ కూడా నేను ఒక వీడియో చేసి మరి పెట్టాను. కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ 2024 నోటిఫికేషన్ సంబంధించి. సో అందులో మరి అభ్యర్థులు గమనించారో లేదో, ఇక్కడ ఏమన్నారంటే ఈ యొక్క సీరియల్ నెంబర్ 8 దాంట్లో చూడండి, ట్రాన్స్పోర్ట్ సంబంధించి కానిస్టేబుల్స్, తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్స్, తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర యూనిఫామ్ సిబ్బంది అని చెప్పేసి అన్నారు. సో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది కూడా యూనిఫామ్ సిబ్బంది అండి, యూనిఫామ్ జాబే. అది కూడా ఖచ్చితంగా ఈ కేటగిరీలోనే అవన్నీ పోస్టులు వస్తాయి ఖచ్చితంగా. సో ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ అనేది చూసుకుంటే కనుక మనకు 1 మార్చిలో మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఓకేనా? సో మీరు ఎలాంటి డౌట్ పడనవసరం లేదు దీనిపైన. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీగా కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్, మీకు గత వీడియోలో కూడా చెప్పాను, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2024 కి సంబంధించి 1393 పోస్టుల ఆమోదం కూడా తెలిపి ఉన్నారు. సో ఫిబ్రవరిలో అనుకున్నాం నోటిఫికేషన్, కానీ మార్చిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే మార్చిలో నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఏం జాబ్ అంటారంటే యూనిఫామ్ జాబే కదా ఇది 100%. ఓకేనా? మీరు పుష్ప సినిమాలో కూడా చూసి ఉంటారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా అక్కడ ఉంటారు. ఓకే, అటవీ సంపదకు సంబంధించినటువంటి స్మగ్లింగ్ ఏమైనా అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. సో ఇది యూనిఫామ్ సిబ్బంది కాబట్టి, యూనిఫామ్ కి చెందినటువంటి జాబ్ కాబట్టి సో మనము క్లారిటీగా ఉండొచ్చు దీనిపైన. ఖచ్చితంగా యూనిఫామ్ సంబంధించినటువంటి జాబులు కూడా వీళ్ళు ఇవన్నీ కూడా వేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఫస్ట్ మార్చిలో మనకు మార్చి మంత్ లో ఖచ్చితంగా ఫస్ట్ దఫా నోటిఫికేషన్ ఉండి మళ్ళీ 2వ దఫా నోటిఫికేషన్ డిసెంబర్ లో ఉంటుంది అంటున్నారు. ఏదేమైనా కానీ ఖచ్చితంగా 1393 పోస్టులకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.